నమ్మకంగా ఉందమ్మా. నాలో ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినంత ఆనందంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి. సీతారత్నం, వెళ్దామా? అమ్మ చైత్ర, అమ్మవారి దర్శనం అయిందా? అమ్మ దర్శనం అయిపోయింది. అదే అమ్మవారి దర్శనం అయిపోయింది. సరే వెళ్దాం. పిన్ని, మీనాక్షి, పదండి. పదమ్మా. చిన్నోడా తిట్టలేదే, దుమ్ము దులిపేసావు అంటున్నాను. అవును, అంత డాన్స్ చేసినా లిగమెంట్ పెయిన్ రాలేదా? లేదురా, నా పెయిన్ తగ్గిపోయింది. ఫెంటాస్టిక్ న్యూస్. ఇంకా డైలీ నీతో మూన్ వాక్ చేయిస్తా. చిన్నోడా, నాకు ఇంకా పెయిన్ తగ్గలేదురా, ఇంకా కొద్ది రోజులు పడుతుంది. ఫైన్. అవును, ఇంతకీ ఎలా వచ్చావండి? రే, ఈ రోజు ఆ డాక్టర్ పిల్ల ఇంకా ట్రీట్మెంట్ చేయడానికి రాలేదురా. రాలేదా? ట్రీట్మెంట్ ఆగకుండా చేయాలని చెప్పింది. మరి ఎందుకు రాలేదో ఏమో. ఒరే కనుక్కోరా, నా దగ్గర నంబర్ లేదు. దొరికింది బేబీ. అడగకుండా లీవ్ పెట్టడానికి తను ఫీజు కట్టిన స్కూల్ అనుకుంటుందా, తనేమన్నా స్టూడెంట్ అనుకుంటుందా? మన దగ్గర శాలరీ తీసుకుంటుంది. ఇప్పుడే ఫోన్ చేస్తా. అక్క ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడుంది అక్క? నాకెందుకులే. ఇది నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ రాక్ స్టార్ కోసం కొన్ని వేల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ పొట్టిది నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకోసారి ట్రై చేయరా. చేస్తా. జాబ్కి రాకుండా ఎగ్గొట్టి పైగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆ పొట్టిది. చేస్తాను. ఎవరది నా మూడ్ని డిస్టర్బ్ చేస్తున్నారు? విరాజ్! అయ్యో, అక్కకి ఫోన్ చేసింది విరాజా. ఎందుకు మా అక్క కాల్ చేస్తున్నాడు? ఇంతకు ముందు కాల్ చేసి మీ అక్కని డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పమన్నాడు. అసలు మా అక్కకి రాక్ స్టార్ కి మధ్యలో ఏం జరుగుతుంది? మా అక్కలా మాట్లాడితే అంత తెలిసిపోతుంది. హే పొట్టి, హలో. ఇదేమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఇష్టం లేనప్పుడు లీవ్ తీసుకుని వెళ్ళిపోవడానికి. అయినా
బామ్మకి ట్రీట్మెంట్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయితే ఏం చేస్తావు? నీకు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే కాల్ అయినా చేసి చెప్పాలి కదా. నువ్వు వస్తావని ట్రీట్మెంట్ చేస్తావని ఎదురు చూస్తూ ఉంటారా? ఏంటి పొగరా? ఏం మాట్లాడట్లేదేంటి? అనవసరంగా కాల్ చేశాను. అయినా ఇలా క్లాస్ పిక్తున్నాడేంటి రాక్ స్టార్? ఏంటో అక్క రాలేదంటున్నాడు, ఎదురు చూస్తున్నానంటున్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు తిడుతున్నాడో? అనవసరంగా కాల్ బ్యాక్ చేశాను. అక్క, ఏంటే? నీకు విరాజ్ ఫోన్ చేశాడు. ఏంటంట? ఏమో 2-3 సార్లు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. అర్జెంట్ ఏమైనా అయ్యుంటుందని కాల్ బ్యాక్ చేస్తే తిట్టాడు. తిట్టాడా? ఎందుకు? ఏమో, ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళలేదు కదా, నిన్ను మిస్ అయినందుకు తిట్టాడో, చెప్పకుండా లీవ్ తీసుకున్నందుకు తిట్టాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటి అతని ప్రాబ్లం? ఏమోనే బాబు. ఇటివ్వు. మళ్ళీ చేసింది. అయినా ఈ పొట్టిదానికి పొగరు పీక్స్ లోకి వెళ్ళింది బేబీ. నేను మాట్లాడుతుంటే కాల్ కట్ చేసింది. మళ్ళీ చూసావా, తానే కాల్ చేసింది. ఒరేయ్, ఆ అమ్మాయి ఎందుకు రాలేదో కనుక్కోరా అంటే నువ్వేంట్రా? బేబీ, నువ్వు ఈ మధ్య తన మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నావు. అయినా నీకు ఇవన్నీ తెలియదు బేబీ. దాని పొగరు ఇలాగే అనచాలి. హే పొట్టి, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? మా చెల్లితో అలా నా మాట్లాడేది? ఇందాక ఫోన్ లిఫ్ట్ చేసింది నీ చెల్లా, నువ్వు కదా? అంటే నేను లిఫ్ట్ చేశాను, ఇంకెవరు లిఫ్ట్ చేశారో తెలియనంత మైకంలో ఉన్నావా, లేక అంత తాగున్నావా? ఏయ్, నేను తాగున్నప్పుడు మాట్లాడితే నువ్వు నా మాటలకి సగం చచ్చిపోతావు. సరేలే, అవన్నీ నాకెందుకు కాల్ చేసావు చెప్పు. ఎవరిని అడిగి రోజు లీవ్ తీసుకున్నావు? నువ్వు రాకుండా నీకు శాలరీ ఇస్తే మాకు నష్టం కదా. హలో, నేనేం పని చేయకుండా శాలరీ తీసుకునే రకం కాదు. ఈ రోజు నా శాలరీ కట్ చేసుకో. అయినా ఇలా చెప్పా పెట్టకుండా లీవ్ తీసుకుంటే ఎలాగా? ఈ రోజు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ డే, అందుకే రాలేదు. ఇదిగో చూడు, ఈ రోజు నీకెంత ఇంపార్టెంటో నాకు ఇంపార్టెంట్ కాదు. మా బామ్మకి ట్రీట్మెంట్ చేయించడమే నాకు ఇంపార్టెంట్. ఇంపార్టెంటే, బట్ నేను ఈ రోజు చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాను. ప్లీజ్ నువ్వు ఫోన్ పెట్టే. అంత సంతోషపడుతున్నావంటే అతిగా బాధపడతావు, జాగ్రత్త. ఏంటి శపిస్తున్నావా? ఆసక్తే నాకుంటే ఈ పాటకి నిన్ను ఓల్డ్ సినిమాల్లో లాగా ఉడతగానో మిడతగానో మార్చేసేవాణ్ణి. ఈ రోజు నేను రానందుకు శాలరీ కట్ చేసుకో, నాతో ఎక్కువ మాట్లాడకుండా నీ మౌత్ కట్ చేసుకో, తర్వాత ఫోన్ కట్ చేసుకో, నీకే మంచిది. సరే, రేపు వస్తావు కదా, అప్పుడు చెప్తా. పొట్టి ఏంటక్క నా విరాజ్ ని అలా తిడుతున్నావు? నేను కాబట్టి తిడుతున్నాను. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు. అక్క, కొంప తీసి నువ్వు నా రాక్ స్టార్ ఏమైనా లవ్ చేసుకుంటున్నారా? చీ 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 చీ, ఏ మాటలే అవి? వాణ్ణి లవ్ చేయడమా? అబ్బా, మాట వింటేనే కంపరంగా ఉంది. హ, అయినా నీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే మామూలుగా సినిమాలు చూస్తుంటాం కదా, ఫస్ట్ హీరో హీరోయిన్ తిట్టుకుంటారు, తర్వాత వాళ్ళే ప్రేమించుకుంటారు. మహి, అది సినిమా, ఇది జీవితం. ఇలాంటి పిచ్చి పిచ్చి కలలు కనడం మానేయ్. అక్క, ఇలా గొడవలు పడి పడి చివరికి లవ్ లో పడతారు. యాంగర్ ఆల్సో లీడ్స్ టు లవ్ కదా. అలా చూసుకున్నా రాక్ స్టార్ మా బావైతే మనకుండే క్రేజే వేరు. ఇవాళ కాస్త ఎక్కువ పనుంది. మీరంత నెమ్మదిగా పనిచేస్తే కుదరదు. కాస్త చురుగ్గా ఉండండి. అలాగే అక్క. అమ్మా, నువ్వెంత మంచిదానివి, ఎంత ఆదర్శమూర్తి.
ఏమైందమ్మా? ఏమైందండి? కాలు కాలు బెడికిందమ్మా. అయ్యో, ఇటు రండి, ఇటు కూర్చోండి, రండి. అమ్మా, కూర్చోండి, అప్పడాలు తీయండి, కూర్చోండి. అందుకే ఇలాంటి పనులు కాకుండా కొంచెం తేలికైన పనులు చేయమని చెప్తుంటా. నా మాట వింటే కదా. లేదు పిన్ని, ఇక్కడ అందరూ అన్ని పనులు చేయాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అలా అని ఇక్కడేనా నొప్పి? అవునమ్మా. కొంచెం నొప్పిగా ఉంటుంది, తగ్గిపోతుంది. బాగా నొప్పిగా ఉంది. ఒక్క నిమిషం భరించండి. ఏమైంది? ఏమైంది? మీ అమ్మకి కాలు బెణికింది. అదే, సీతమ్మకి కాలు బెణికింది. ఓ, మా అక్క ఫ్రీ సర్వీస్ చేస్తుందా? కాదు, సేవ చేస్తుంది. తన తల్లికి. అంతేలేండి. నేను ఇంగ్లీష్లో చెప్పాను, మరి తెలుగు. మ్యాజిక్ లా ఏ పెయిన్ అయినా పోవాల్సిందే. నిజంగా చాలా బాగా వైద్యం చేశావమ్మా. పర్లేదమ్మా.
మనవడికి మీది తల్లి స్థానం, అందుకే అలా పిలిచాను. ఇక నుంచి అమ్మా అనే పిలువమ్మా. సరే సరే పదండి, మనకు చాలా పనులున్నాయి, పదండి. సీతారత్నం గారు, నమస్కారం. నమస్కారం అండి. రండి. మీనాక్షి, కుర్చీ తీసుకురా. కూర్చోండి. ఈయనే మనకి సరుకులు అవి సప్లై చేసే కిరాణా షాప్ ఓనర్ గారు. ఓహో, నమస్కారం. అమ్మా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అందరూ మావాళ్లే. అంటే ఇలాంటి సందర్భం ఇంతకు ముందు రాలేదమ్మా. మీరు 3 నెలల నుంచి సరుకు డబ్బు పంపించలేదు. అవునండి, నేనే వచ్చి మీకు చెప్దామనుకున్నాను. అంటే 1 నెల అంటే నేను ఎలాగోలా సర్దుకుంటానమ్మా. మరీ 3 నెలలంటే కొంచెం పని వాళ్ళకి, నేను బిల్లులు ఇవ్వాల్సిన వాళ్ళకి చెల్లింపులు చేయాలి కదమ్మా. అర్థమైందండి. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అప్పడాల సేల్స్ సరిగ్గా లేవు. అలాగే ఇదివరకు చిన్న చిన్న క్యాటరింగ్లు అవి చేసేవాళ్ళం. ఇప్పుడు అవి కూడా సరిగ్గా రావడం లేదు. అవునమ్మా, అందరి పరిస్థితి ఇలాగే ఉంది. కానీ ఎంతో కొంత నాకు డబ్బులు ఏర్పాటు చేయండి. అలాగేనండి, త్వరలోనే మీకు రావాల్సింది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. త్వరగా డబ్బు ఏర్పాటు చేస్తే నన్ను ఆదుకున్న వాళ్ళు అవుతారు. అయ్యయ్యో, అవి మీకు రావాల్సిన డబ్బులు. ఎలాగైనా నేనే ఇవ్వాలి. రాబోయేది సీజనే కాబట్టి ఏదైనా పెద్ద క్యాటరింగ్ వస్తే వెంటనే సెటిల్ చేస్తానండి. మంచిదమ్మా, వస్తాను. ఉంటానమ్మా. పదండి. నా తల్లిగా నిన్ను గుర్తించలేకపోతున్నాను, కానీ అమ్మకి కూతురుగా అమ్మ కష్టాలలో సహాయంగా నిలబడొచ్చు కదా. నిలబడతాను.